అగ్నిమాపక వార్తలు చేస్తున్నారు. అసలు ఏంటి దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? ప్రజల్లో అవేర్నెస్ కల్పించడమే ముఖ్య ఉద్దేశం అండి. ప్రజల్లో అగ్నిమాపక ప్రమాదాల పట్ల అవగాహన, ఇవి జరగడానికి కారణాలు ఏంటి, అవి ఎలా ఆర్పాలనే అవగాహన ఉండటం ద్వారా మాత్రమే మనం వీటిని కంట్రోల్ చేయగలుగుతాం. అగ్నిమాపక ప్రమాదాలు జరిగినప్పుడు మనం వాటిని కంట్రోల్ చేయడం కంటే కూడా ప్రజల్లో మనకి చైతన్యం కలిగించడం ద్వారా వాటిని అసలు అగ్ని ప్రమాదాలే జరగకుండా చేయడం ద్వారా మనం ఎక్కువ నష్టాన్ని నివారించగలుగుతాం అనే ఉద్దేశంతో 1944లో మన వాళ్ళు విక్టోరియా డాక్యార్డ్లో ఒక 66 మంది చనిపోవడం వల్ల అప్పటి నుంచి కూడా వాళ్ళ యొక్క స్మారకార్థం మనం ఈ వారోత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. 1944 నుంచి కూడా ఈ ఏప్రిల్ 14th నుంచి కూడా 20th వరకు కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా దేశం మొత్తం మీద ఎవరైనా సరే అగ్నిమాపక శాఖలో చనిపోయినటువంటి వాళ్ళని కూడా ఇక్కడ స్మరించుకుంటూ వాళ్ళ యొక్క నివాళులు అర్పిస్తూ ఈ వారం రోజుల పాటు ప్రజల్లో అన్ని రకాలైనటువంటి ప్రెమిసెస్లో కూడా, అది స్లమ్ ఏరియా కానివ్వండి, ఇండస్ట్రీ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, స్కూల్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అక్కడ ప్రమాదాలు ఎక్కడైతే జరగడానికి అవకాశం ఉందో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగస్తులు కానీ, ప్రజలు కానీ, పేషెంట్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరికీ కూడా అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కల్పించడం, వాటిని నివారించే విధానాలను తెలియజేయడం అనేది ఈ వారోత్సవాల్లో భాగంగా చేయడం.